పింఛన్ల పంపిణీపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కట్టుకథ అల్లాడు. అలాగే తమ దుష్ట లక్షణాలని తెలుగుదేశానికి అంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్తున్నాడు. ఈరోజు పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారణం జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా? జగన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉండే సాక్షి పత్రిక ఈ నెల 28వ తారీఖున పెద్ద అక్షరాలతో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాసింది నిజం కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇదిగో నువ్వు కూడా ఈ సాక్షి పత్రికలో ఉద్యోగిగా పనిచేసి వచ్చావు. మీ సాక్ష్య పత్రికలో మార్చి 28వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాశారు. ఎందుకు రాశారు? ఆ రోజుకి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోలేదు కదా. అంటే నీ దగ్గర పెన్షన్లు ఇవ్వటానికి 1వ తారీఖు నుంచి డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు? ఉన్న డబ్బులన్నీ కూడా అట్టగే తెచ్చిన 1000 కోట్ల అప్పులు ద్వారా తీసుకొచ్చిన 1000 కోట్ల రూపాయలని కమిషన్ పుచ్చుకొని మొత్తం మీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టావు కదా. ఖజానాని ఒట్టికొండ చేసింది నిజం కాదా? ఈరోజు పెన్షన్లు ఇవ్వటానికి ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదు? పెన్షన్లు ఇచ్చే డబ్బులన్నీ కూడా, పెన్షన్ల కోసం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా నీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి డబ్బులు లేని కారణంగా 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తానని నీ సాక్ష్యపత్రికలో రాశావు. ఇప్పుడేదో నేను 1వ తారీఖు నుంచి ఇవ్వబోతే వాళ్ళ వాలంటీర్లను ఏదో నిమ్మగడ్డ రమేష్ గారో లేకపోతే ఎలక్షన్ కమిషను అడ్డుకుందని ముసలి కన్నీళ్లు పెట్టడం, మీ ముసలి కన్నీళ్ళు అనేది నమ్మటం అనేది ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ రోజు గొడ్డలితో చిన్నాన్నను నరికేసి క్రూరంగా నరికేసి గుండెపోటుతో చచ్చిపోయినారు అని చెప్పి నీ సాక్షి మీడియాలో మీరు అబద్ధాలు చెప్పారు. అది బయటపడింది. అది గుండెపోటు కాదు అని తెలిసిన తర్వాత ఇది నారాసుర రక్త చరిత్ర అని మరో అబద్ధం చెప్పారు. మరలా ఈరోజు ఈ అవినాష్ రెడ్డి, అట్లాగే అవినాష్ రెడ్డి వెనక తాడేపల్లి కొంప, ఈ హత్య వెనక, ఈ గొడ్డల వేటి వెనక ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ సునీతమ్మ ఎవరైతే హత్యకు గురిగా పడ్డాడో ఆయన కూతురు ఈ హత్య చేయించిందని మరో అబద్ధం చెప్పారు. అందువల్ల మీ అబద్ధాలు నమ్మేదానికి ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఇట్లా చిన్నాన్నని గొడ్డల వేడితో చంపించేశారు, నా మీద కోడికత్తితో హత్యా ప్రయత్నం చేశారు, లేకపోతే జన్మభూమి కమిటీల పేరుతో ఈ డ్వాక్రా మహిళలు ఏదో అంతా చేశారని ఇట్లాంటి అబద్ధాలని చెప్పి, లేకపోతే పింక్ డైమండ్ తిరుమల కొండలో ఉండే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇటువంటి అబద్ధాలని చెప్పి ముసల కన్నీళ్లు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి మొత్తం రాష్ట్రాన్ని అడ్డగోలుగా లూటీ చేసి పారేశారు. ఈరోజు ధరలు, పన్నులు, అదే రకంగా ఛార్జీలు, అప్పులు పెంచి మొత్తం ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం మోపారు. అదే రకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద వేలాది మంది మీద కేసులు పెట్టారు, లక్షలాది మంది దాడులు చేశారు, దాదాపు 600 మందిని హత్య చేశారు. అందువల్ల స్వేచ్ఛ లేదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సాగనంపకపోతే మన మానానికి, ప్రాణానికి, ఆస్తులకి రక్షణ లేదు, మన ఆస్తులన్నీ కూడా కబ్జా అయిపోతాయని చెప్పి ఈరోజు ప్రజలు భయపడిపోయి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోతే మళ్ళా ఆ రోజు కోడికత్తి డ్రామా అలాగే ఈరోజు వాలంటీర్ల డ్రామా నువ్వు ఆడుతున్నావు. ఈరోజు
చీఫ్ సెక్రటరీగా ఉంది, మీ మనిషే కదా, మీ సొంత మనిషే కదా. చీఫ్ సెక్రటరీగా ఉంది, మీ సొంత మనిషే కదా, మీ కడప జిల్లాకు సంబంధించిన అధికారే కదా. మరి 1వ తారీఖు నుంచి నువ్వు నిజంగా వాళ్ళకి శ్రద్ధ ఉంటే, అవ్వాతాతల మీద శ్రద్ధ ఉండి పెన్షన్లు నువ్వు పంపిణీ చేయదలుచుకుంటే, నీకు సచివాలయ సిబ్బంది నీ దగ్గర ఉన్నారు కదా, గ్రామ కార్యదర్శులు ఉన్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, టీచర్స్ వగైరాలందరూ కూడా, వీళ్ళందరితో ఇంటింటికి పంపి వెంటనే నువ్వు ఎందుకు పెన్షన్లు నువ్వు బట్వాడా చేయవు? నువ్వు ఎంతసేపు తెలుగుదేశం మీద నిందలు మోపటానికో, చంద్రబాబు నాయుడు మీద నిందలు మోపటానికో నువ్వు శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప వైసీపీ నేతలంతా కూడా. నిన్నటి నుంచి 10 మంది దిగుమతి అయ్యారు. 10 మంది మేమేదో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తే ఎవడో అడ్డుకుంటున్నాడు అని చెప్పి 10 మంది నిన్నటి నుంచి వైసీపీ మంత్రులు, అట్టగే వైకాపా నేతలు, ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతున్నారు. అదేదో ఆ శ్రద్ధ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద పెట్టి, ఇదిగో మీ ప్రభుత్వ సిబ్బంది అంతా ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, గ్రామ కార్యదర్శులు ఉన్నారు, మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు వగైరాలంతా కూడా ఉన్నారు, వీళ్ళందరినీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మీరు అది వదిలేసి ఈ రకంగా రాజకీయ నిందలు వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఏది వాలంటీర్ల మీద కపట ప్రేమ చూపిస్తా ఈరోజు నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఆరాడుతున్నావు తప్ప నువ్వు వాలంటీర్ల శ్రేయస్ కోసం నువ్వు పని చేయట్లేదు, నువ్వు పెన్షన్దారులకి కోసం నువ్వు పాకులాట్లేదు. కేవలం నీ రాజకీయ కకృతి, నీ రాజకీయ లబ్ధి తప్ప ఈరోజు సజ్జల మాటల్లో ఏవైనా పెన్షన్దారుల ప్రయోజనం ఉందా? ఈ నెంబర్ 1. అసలు ఈరోజు వాలంటీర్ల ప్రయోజనం ఉందా? లేదు. వాలంటీర్లను ఈరోజు కేసులు పాలు చేసింది ఎవరు? మీరు కదా. ఈరోజు వాళ్ళ చేత ప్రజాసేవ చేయించాల్సిన వాళ్ళు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి వాళ్ళని వైకాపా పార్టీ పనుల్లో, తప్పుడు పనుల్లో, దుర్మార్గ పనుల్లో వాళ్ళని బెదిరించో, ప్రలోభ పెట్టో వాళ్ళని దాంట్లో ఇరికిచ్చింది మీరు కాదా? 100 మంది ఈరోజు సస్పెండ్ అయ్యారంటే, వాలంటీర్ల పైన ఈరోజు క్రిమినల్ కేసులు పడ్డాయంటే వాళ్ళ చేత ఈ తప్పుడు పనులు చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదా? బాగా చదువుకున్న వాలంటీర్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి 5,000 వాళ్ళకి ఇచ్చే జీతం నువ్వు, 5,000 నువ్వు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు, నువ్వు వాలంటీర్స్ని కేసులు పాలు చేసావు. నీ పార్టీ పని కోసం నీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం నాశనం చేసి, వాలంటీర్ల జీవితాలను నాశనం చేసి, నీ రాజకీయ కకృతి కోసం అందరినీ సర్వనాశనం చేసి నువ్వు వాళ్ళ ఉద్ధారకుడిగా నువ్వు మాయమాటలు చెప్తున్నావు తప్ప వాళ్ళని నాశనం చేసింది, పింఛన్దారులను నాశనం చేసింది, వాలంటీర్లను నాశనం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరు కాదనేది ఇది వాస్తవం.